నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో శ్రీకాకుళం జిల్లా కీలక పాత్ర పోషించనుందని, ప్రతి నియోజకవర్గానికి స్పష్టమైన అభివృద్ధి దిశ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జిల్లాలో ఉన్న సముద్ర తీరం, రవాణా వనరులు, వ్యవసాయ శక్తిని పూర్ణంగా వినియోగించుకుంటూ జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. మంగళవారం విజయవాడలోని సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ ద్వారా స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం జరిగిన చర్చలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పాల్గొన్న ఈ సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు సునీత దృష్టితో రాష్ట్రానికి P4 విధానాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఇది దేశానికి కాదు, ప్రపంచానికే ఒక ఆదర్శమైన అభివృద్ధి మోడల్ అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నుండి ప్రేరణ పొందుతూ నేను కూడా శ్రీకాకుళం జిల్లాలో 10 నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నానని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా జిల్లాకు చెందిన వారు ఎక్కడ ఉన్నా వారి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధికి నాంది పలికేందుకు సిద్ధమని ప్రకటించారు. యోగాసనాలతో సర్వవ్యాధులు దూరమవుతాయని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 4 చారిత్రాత్మక ప్రదేశాలలో జరప తలపెట్టిన యోగా కార్యక్రమాలలో 1వది డచ్ బంగ్లా వద్ద మే 27న జరగగా, 2వది సాలిగుండం బౌద్ధ క్షేత్రం వద్ద జూన్ 7న, 3వది కళింగపట్నం బీచ్ వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్రను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాసనాలను దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలని చెప్పారు. యోగా వలన మనసు ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుందని అన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. నిరంతరం ఆరోగ్యంగా ఉండేందుకు యోగా దోహదం చేస్తుందని అన్నారు. అందరూ యోగాంధ్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా నుండి 21న జరగబోయే ప్రపంచ యోగా దినోత్సవానికి సుమారు 80,000 మందితో విశాఖపట్నంలో పాల్గొంటున్నామని, ప్రధానమంత్రి పాల్గొనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టమని చెప్పారు. ఈ నెల 14వ తేదీన 2,000 మందితో శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో మాక్ యోగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన కళింగపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్, డిపిఓ కె భారతి, డ్వామా పీడి సుధాకర్, డిఆర్డీఏ పీడి కిరణ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి బి శాంతి, డిప్యూటీ డిఎంహెచ్ఓ మేరీ క్యాథరిన్, గార మండలం తహసీల్దార్ ఎం చక్రవర్తి, సర్పంచ్ బి లలిత, కళింగపట్నం ఎంపీటీసీ శ్రీధర్ రెడ్డి, యోగాసనాలు చేయించిన ఇన్స్ట్రక్టర్లు పాండ్రంకి మురళీకృష్ణ, తంగి స్వాతి, ఎన్ కల్పన, గోవింద్, నాగలక్ష్మి, ఆయుష్ సిబ్బంది, జె చంద్రశేఖరరావు, శ్రీకాకుళం నగర వాసులు, కళింగపట్నం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జోరు వానలో కూడా యోగా చేయడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 80 లక్షల విలువైన రికవరీ చేసిన 505 మొబైల్ ఫోన్లను మంగళవారం బాధితులకు అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గత 4 నెలలు వివిధ కారణాలతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎవరైతే ఫోన్లను పోగొట్టుకున్నారో సంబంధిత బాధితులు సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ మరియు https://www.ceir.gov.in అనే పబ్లిక్ వెబ్సైట్ లో ఆలస్యం లేకుండా బ్లాకింగ్ అభ్యర్థన ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ కంప్లైంట్ ఆధారంగా సదరు మొబైల్ యొక్క ఈఎంఏఐ నెంబర్ బ్లాక్ అయిన తర్వాత ఆ రిక్వెస్ట్ ను తాము రిసీవ్ చేసుకుని సదరు మొబైల్ ను ట్రాక్ చేసి రికవరీ చేసిన తర్వాత మొబైల్ ను అన్బ్లాక్ చేసి మొబైల్ పోగొట్టుకునే వ్యక్తికి ఇస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గత 4 నెలల కాల వ్యవధిలో సుమారు 505 ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా కొంతమేరకు మొబైల్ ఫోన్లు రికవరీ చేయవలసిందని తెలిపారు. ఇప్పటికే 9 దశలుగా రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందజేయడం జరిగిందని అన్నారు. ఇప్పుడు 10వ దశగా 505 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నట్లు, వాటి యొక్క మొత్తం విలువ సుమారు 80 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ వివరించారు. మొబైల్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరూ ఫోన్లోను సెక్యూరిటీ లాక్ వేసుకోవాలని సూచించారు. అతి తక్కువ కాలంలోనే పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేయడంతో సంతోషాన్ని తెలిపిన ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు. వీళ్ళు దీన్ని మొత్తం రికవరీ చేయడం జరిగింది.
వీళ్ళు కాకుండా దీన్ని ఓవరాల్గా మనకి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఫర్దర్గా ఇంకా కొన్ని ఫోన్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనకు ఒక 300 to 400 ఫోన్స్ వరకు కూడా రికవరీ చేయవలసి ఉంది ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించి. లాస్ట్ 3 to 4 monthsలో పోగొట్టుకున్నవి కూడా అవి కూడా మనం తొందరగానే రికవరీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇవైతే మన జిల్లాకు సంబంధించినవి. ఎందుకంటే మనకి ఫోన్ ఎక్కడ పోగొట్టుకున్నా కూడా ఆ అడ్రస్ని బట్టి మనకి ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్కి అది వెళ్ళడం జరుగుతుంది. సో ఇదంతా మన డిస్ట్రిక్ట్కి సంబంధించి. అది మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక దొంగ ఎవరైతే దాన్ని తీసుకువెళ్తాడో వాడు ఒకరికి అమ్ముతాడు, అక్కడ నుంచి ఇంకొకరికి వెళ్తుంది. సో ఫైనల్గా ఎవరి దగ్గర అయితే ఉంటుందో అతను దొంగతనం చేసి ఉండకపోవచ్చు, సెకండ్ హ్యాండ్ ఫోన్ లాగా కొంటున్నారు. సో వాళ్ళని మనం ప్రతిసారి అక్యూజ్ని చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది మనకు అవ్వకపోవచ్చు. సైబర్ నేరం మోసం జరిగినప్పుడు నేరం జరిగిన మొదటి గంట అనగా గోల్డెన్ అవర్ చాలా కీలకమని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బాధితులు పోగొట్టుకున్న నగదును రికవరీ చేయడానికి మొదటి గంట చాలా ముఖ్యమైనదని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగేటప్పుడు వ్యక్తుల యొక్క ప్రాణాలు కాపాడటకు మొదటి గంట ఎంత ముఖ్యమైందో అదే విధంగా సైబర్ ఆర్థిక నేరాలు జరిగేటప్పుడు బాధితులు పోగొట్టుకున్న నగదును రికవరీ చేయడానికి మొదటి గంట అనగా గోల్డెన్ అవర్ చాలా కీలకమైందని, ఆ మొదటి గంట సమయంలోనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేసి బ్యాంక్ అకౌంట్ వ్యక్తిగత వివరాలు తెలియజేసినట్ల కొంతమేరకు పోగొట్టుకున్న నగదును సైబర్ నేరగాల నుంచి రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. తదుపరి ఎటువంటి నిర్లక్ష్యం ఆలస్యం లేకుండా సంబంధిత పోలీసులకు బ్యాంక్ అధికారులకు వివరాలను సమాచారాన్ని అందజేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని సైబర్ కేసులు నమోదైనాయని, ఆయా కేసుల్లో సుమారుగా 7 కోట్ల మేరకు నగదు బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు తస్కరించడం జరిగిందని, ఆయా ఫిర్యాదుల మేరకు 2.5 కోట్ల వరకు నగదును ఫ్రీజ్ చేశామని, ఇప్పటికీ జిల్లాలో పలు కేసుల్లో 60 లక్షల నగదు కోర్టు ద్వారా బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. విజయవాడ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఈ తరహాలో న్యాయస్థానం ద్వారా నగదును బాధితులకు అందజేయడం చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. సైబర్ మోసాలు నేరాలపై అవగాహన లేకపోవడం వలన అనేక మంది ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారని, ఈ మధ్యకాలంలో జేమ్స్ కాలేజీలో డాక్టర్ సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి కొంత నగదును నష్టపోయారని తెలిపారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్ అనేది బాధితులు కష్టపడి సంపాదించిన డబ్బును మోసం చేసే ఆన్లైన్ స్కామ్ అని, స్కామర్లు బాధితులను బెదిరించి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తారు. తర్వాత వారు డబ్బు డిమాండ్ చేసి చెల్లింపు చేయమని వారిపై ఒత్తిడి చేస్తారు. సైబర్ నేరగాళ్లు అమాయకులైన ప్రజలను పోలీసులు, సిబిఐని నమ్మించి భయపెట్టి కొంతమేరకు నగదును ఆన్లైన్ ద్వారా వారి ఖాతాల్లోకి జమ చేయించుకుంటారు. ఇటువంటి సైబర్ నేరగాళ్లు అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, సందేశాలు ఎవరికైనా వచ్చినట్లయితే వెంటనే 1930 గానీ సంబంధిత పోలీసులకు గానీ ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోరారు. అంటే ఏ పోలీసు కూడా ఫోన్ చేసి మీకు అడగరు. ఓకే, మేము టోటల్గా లాస్ట్ 4 yearsలో 198 కేసెస్ ఉన్నట్లు గుర్తు నాకు. అంటే లాస్ట్ 4 years నుంచి ఇప్పటి వరకు ఎగ్జాక్ట్ నెంబర్స్ మీకు ఎన్ని రికవరీ అయింది, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎందుకంటే ఆ 198 కేసులో చాలా కేసెస్ ట్రేస్ అవ్వవు. ఓపెన్గానే చెప్తున్నాము, లేటుగా రావడం వల్ల ట్రేస్ అవ్వవు. సో ఏవైతే మనం ట్రేస్ చేసి పట్టుకోగలమో ఆ కేసులపైన ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు 200 కేసులు ఉంటే 200 కేసులు చేయలేము, ఎందుకంటే కొన్ని అసలు ఎప్పుడో జరిగినవి, ఆ ఫ్రాడ్ జరిగిన అసలు బ్యాంక్ అకౌంట్స్ కూడా క్లోజ్ అయిపోయిన ఉన్నాయి కొన్ని కేసెస్. సో దాని ప్రకారం మనం ఆల్రెడీ స్పెషల్ టీమ్స్ని పెట్టాం దానిపైన, సైబర్ కేసెస్ పైన. నెక్స్ట్ 2-3 monthsలో ఈ కేసెస్ అన్ని క్లియర్ చేసేస్తాం. అదే ఆ డేటా అంతా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. నరసింహం బాలకృష్ణ అభిమానులు సేవా తత్పరులని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండిశంకర్ అన్నారు. స్థానిక విశాఖ కాలనీ టీడీపీ కార్యాలయంలో నరసింహం నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా నిర్వహించిన జన్మదిన వేడుకల సేవా కార్యక్రమంలో సంచలనాత్మక ఎమ్మెల్యే గుండిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ ముద్దుబిడ్డ, నట కిరీటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, హిందీపురం హ్యాట్రిక్ శాసనసభ్యులు, బసవతారకం హాస్పిటల్ కారకులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమంతో చేయటం భావోద్వేగంగా ఉందని, ఎన్టీఆర్ ఎంఎస్ఎం టీం డేవిడ్ మాధారపు తండ్రి మాధరపు వెంకటేష్ అడుగుజాడల్లో నిలుస్తూ వారి ఆధ్వర్యంలో టెక్కలికి చెందిన 6 నెలల చిన్నారికి అండగా నిలిచారని, చిన్నారి లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని, ఎన్టీఆర్ ఎంఎస్ఎం టీం సభ్యుల సహకారంతో ఆ చిన్నారికి
25,000 రూపాయలను చిన్నారి తల్లిదండ్రులకు తన చేతుల మీదుగా అందజేయడం మాటలకందని సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఆమె సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ మోక్షజ్ఞ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ టీం సభ్యులు నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగించడం ఆనందదాయకమని చెప్పారు. అనంతరం మాతారపు వెంకటేష్ మాట్లాడుతూ సంచలనాత్మక ఎమ్మెల్యే గొండు శంకర్ అని, శ్రీకాకుళం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచారని, ఊహకందని అత్యధిక ఓట్లతో గెలుపొంది శ్రీకాకుళాన్ని అభివృద్ధి ప్రగతి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్ అని అన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యకు తత్వరమే పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తూ అందరి అభిమానాలు పొందుతున్నారని చెప్పారు. జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో డేవిడ్, అలాగే వెంకటేష్ గారు, ఇతర ఫ్యాన్స్ అసోసియేషన్ వారి అందరి ఆధ్వర్యంలో ఈరోజు బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక చిన్న అమ్మాయికి టెక్కలి పేరు లవిత్ర శ్రీకి లివర్ ప్రాబ్లం వచ్చిందని వారికి ఆర్థిక సాయం నిమిత్తం ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ వారు నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. వారి ద్వారా ఈరోజు ఈ పేషెంట్కి 25,000 రూపాయలు వాళ్ళు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆ టీం అందరికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు మీరు చేయాలని నేను కోరుకుంటూ, అలాగే నందమూరి బాలకృష్ణ గారు ఆయురారోగ్యాలతో నూరేళ్ళు మరిన్ని ఉత్తమ చిత్రాలని ఆయన తీయాలి, మరిన్ని సూపర్ హిట్ సినిమాలు రావాలని నేను కోరుకుంటూ, అలాగే రాజకీయంలో కూడా ఆయన మరింత ముందుకి ఆయన సాగాలని రావాలని నేను కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ టీం వారు అందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్ పెట్టి శ్రీకాకుళం నియోజకవర్గం ప్రజలకే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా నిరంతరం సేవ చేశారు. సేవలకు ఎప్పుడు ప్రజాభిమానం ఉంటుంది అనడానికి నిదర్శనమే అన్న ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందాం. ఎందుకంటే సేవే మార్గం, ప్రేమే మార్గం అనే స్ఫూర్తితో మనందరం మనకున్న దాంట్లో ఇతరులకి సహాయపడితే ఖచ్చితంగా మనకి ఆ దీవెనలు ఉంటాయి. కాబట్టి అదే స్ఫూర్తితో బాలయ్యబాబు గారు కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాగే హిందూపురం శాసనసభ్యులుగా హ్యాట్రిక్ విజయంతో 3 సార్లు గెలుపొంది అక్కడ హిందూపూర్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ప్రజల దీవెనలు అండదండలు ఉంటే నందమూరి కుటుంబానికి ఎప్పుడు ప్రజల దీవెనలు అండదండలు ఉంటాయి. ఎందుకంటే సేవతో, ప్రేమతో వాళ్ళు నిరంతరం పార్టీ పరంగా కాకుండా ఇట్లా అభిమానులు కూడా సేవ చేస్తున్నందుకు ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మాకు నిరంతరం సహకరిస్తున్న స్థానిక శాసనసభ్యులు అన్న గొండు శంకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, టోటల్ ఎన్టీఆర్ అభిమానులకి, బాలయ్యబాబు అభిమానులకి, కళ్యాణరామ్ గారు, నందమూరి అభిమానులందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకున్నాం. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు అమరావతి మహిళలపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పాతపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆలాంధ్ర రోడ్డు వరకు 1,200 మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలని, సాక్షి ఛానల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నిలదీస్తూ ఆందోళనతో కదం తొక్కారు. మహిళల మనోభావాలు కాపాడాలంటూ మానవహారంతో నిరసన తెలియజేశారు. అలాగే తప్పుడు రాతలు రాసిన సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో పాత శ్రీకాకుళం వాసులు 10 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పెద్ద పండుగ సిరిమాను సంబరాలు అంగర వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 5వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. చివరి రోజు నక్కవీధిలో పులమూరు కుటుంబం ఆధ్వర్యంలో నూకాలమ్మ సిరిమాను ప్రారంభమై శ్రీకాకుళం నగరంలో ప్రధాన వీధుల్లో ఊరేగించారు. కొత్తపేట నుండి మరో సిరిమాను సంబరం ప్రారంభమైంది. 2 సిరిమానులు పాత శ్రీకాకుళం ప్రాంతాన్ని సందడి చేశాయి. పెద్దమ్మ, నూకాలమ్మ, దుర్గమ్మ, సన్నాయి పోలమ్మ అమ్మవార్ల పేరిటి జరిగే వేడుకకు సిరిమానులకు భక్తులకు సందడి చేశాయి. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయ తరహాలో శ్రీకాకుళం నగరంలో సిరిమాను సంబరాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 10 ఏళ్ల అనంతరం జరిగే ఈ సంబరాలకు సుమారు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుల్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిల సారథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో పండుగ జరుగుతున్న ప్రాంతాన్ని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూషలు పర్యటించి ఉత్సవ ఏర్పాట్లు సునిశ్చితంగా పరిశీలించారు. సిరిమాను సంబరాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ మళ్లింపు చేశారు. మంగళ బుధవారాలు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న సందర్భంగా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు, సాక్షి ప్రతినిధి కొమ్మనేని శ్రీనివాసరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. వైసీపీ అరాచకాలకు అడ్డువేయాలని స్థానిక సూర్యమహల్ కూడల నుండి 7 రోడ్ల కూడల వరకు నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ మాట్లాడుతూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని, యావత్ ప్రపంచమే దీన్ని ఖండిస్తోందని అన్నారు. మహిళలకు రక్షణ కరువైందని, కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఇలాంటి నీచమైన చర్యలు తగదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ అభివృద్ధి చెందిందో చెప్పాలని, అందుకు రాష్ట్ర ప్రజలు తమ ఓట్లతో సమాధానం చెప్పి కూటమి ప్రభుత్వానికి దారులు వేసిన సంగతి గుర్తు చేయాలని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.